మేడం తీసుకో మేడం ఇవి తీసుకో. 7వ తరగతి 17 కదా. 7వ తరగతి 17 6వ తరగతి 16 7వ తరగతి 17 అన్ని సజెస్ట్ ఇచ్చిన 6వ తరగతి అయిపోయిందా? 7 ఇవ్వండి. తెలుగు మీడియం తెలుగే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి సార్. రెండు ఉంటాయి. ఇంగ్లీష్ మేడం రాండి. రండి ప్రొఫెసర్ జయశంకర్ పడిపాట ప్రోగ్రాంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో మరి పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడానికి గౌరవ ఎంపీపీ గారు కాజా ఇద్రీస్ అహ్మద్ గారు, అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ఉండేటువంటి దాదాపుగా 12,000 మంది విద్యార్థులకు గాను 60,000 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. ఇందులో ఒక 32,000 పుస్తకాలు రావడం జరిగింది. ఈ పుస్తకాలను అన్నింటి కూడా దాదాపుగా ఇప్పటికే ఒక 70 స్కూళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఇక ఓన్లీ 20 స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఆ మిగతా స్కూల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. పుస్తకాలు వచ్చేటువంటి విధంగా ఏ విధంగా అయితే వస్తున్నాయో అదేవిధంగా పాఠశాలకు చేరవేస్తూ ఉన్నాం. మొత్తం పైన స్కూల్ రీఓపెన్ నాటికి అంటే 12వ తారీఖు నాటికి ప్రతి పాఠశాల పుస్తకాలు చేరే విధంగా, అదేవిధంగా యూనిఫామ్స్ కూడా ఇక్కడనే మహిళా సంఘాల ద్వారా కుట్టిస్తూ ఉన్నాం. అవి కూడా సాధ్యమైనంత వరకు 12వ తారీఖు నాడు విద్యార్థులకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. సో ఈ విద్యా సంవత్సరం అందరి విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అదేవిధంగా నోట్ పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిని కూడా సజావుగా ఇన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా మన నుంచి బుక్స్ వెళ్తున్నాయి అంటే నిజమా సార్? ఏం సార్? కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా మన బుక్స్ కూడా ఇస్తున్నామని చెప్పి తెలుస్తుంది, నిజమే? ప్రైవేట్ పాఠశాలలకు గవర్నమెంట్ పుస్తకాలు ఇవ్వడం ఉండదండి. ఇక్కడ ఓన్లీ మండల స్థాయిలో ఉండేటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు సపరేట్గా ఏజెన్సీస్ ఉంటాయి. వారి ద్వారా అక్కడ వాళ్ళ పుస్తకాలు ఉంటాయి. ఇవే పుస్తకాలు ఉంటాయి కానీ ఫ్రీ పుస్తకాలు కావు. ఇవేమో ఫ్రీ పుస్తకాలు, వాళ్ళకేమో పేడ్ పుస్తకాలు అంటే అమౌంట్తో చెల్లించి తీసుకోవాల్సినటువంటి పుస్తకాలు సేమ్ ఉంటాయి. పుస్తకాలు దాంట్లో పైన ఇది ఫ్రీ అని ఉంటుంది, అదేమో పేమెంట్ ఉంటుంది. మన నుంచి ఏం పంపడం లేదు. మన ఇక్కడ నుండి ఒక పుస్తకం కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. ఎన్ని పుస్తకాలు వస్తాయి అన్ని పుస్తకాల లెక్క మా దగ్గర ఉంటుంది. ప్రతి పుస్తకాన్ని కూడా లెక్క మీరు చూసుకోవచ్చు. ఎవరు వచ్చి కూడా చూసుకోవచ్చు. కోడ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకే సప్లై కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి ఎలాంటి సప్లై జరగదు. అలాంటి అపోహలు ఎవరో ఉంచుకోసం లేదు. దాదాపుగా 20 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నాం. ఏనాడు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఒక పుస్తకం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి కౌంటింగ్ తోనే వస్తాయి, కౌంటింగ్ తోనే వెళ్తాయి. సరే ఎక్కడ